గ్యాస్ లీక్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి యాక్చువల్గా గ్యాస్కి రంగు, రుచి, వాసన ఉండదు. దాంట్లో వాసన స్మెల్ కోసం మెర్కాప్టైల్ అనేది చెప్పి ఒక పదార్థం ఉంటుంది, అది కలుపుతారు. ఎందుకంటే మన గ్యాస్ లీక్ అయిందో లేదో మనం తెలుసుకోవాలి కాబట్టి అది కలుపుతారన్నమాట. చూడండి, మనకి కుళ్ళిన కోడిగుడ్డు టైపు వాసన వస్తుంటుంది మన గ్యాస్ లీక్ అయినప్పుడు. ఇది అయితే కనుక అది పట్టుకోగానే మన గ్యాస్ లీక్ అవుతుందని ఒక ఐడియా వస్తుంది కాబట్టి వెంటనే దాన్ని కంట్రోల్ చేస్తాము. ఉదాహరణ చూడండి, మీకు గ్యాస్ కనుక ఆవిడ ఇందాక అది కట్టుంటేనే ఓకే ఇది కదా, అదే కనుక గ్యాస్ ఈ ప్రైస్లో కనుక ఫైర్ అయితే కనుక ఏం చేయాలో చూపిస్తానండి. ఫైర్ చేయమ్మా. గ్యాస్ ఎట్లా వచ్చినంతసేపు మీకు ఏ ఫైర్ కాదండి, భయం లేదు. గ్యాస్ సిలిండర్ పేలడం కానీ అట్లాగే ఏ భయం ఉండదు. ఎప్పుడు మీకు చూడండి, గ్యాసు 1 ఇంచ్ ఉంటుంది గ్యాప్, మీకు యాక్చువల్గా ఆపలేరు కానీ ఈ 1 ఇంచులో గ్యాప్ తోటి మనం ఫైర్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? అదర్వైజ్ మీకు కంట్రోల్ కాలేదంటే కనుక ఇది ఫైర్ అవుతున్నప్పుడు కనుక మన క్లాత్ తీసుకోమ్మా. మీరు అట్లా కొట్టినా ఆరిపోతుంది. వెంటనే మీరు గ్యాస్ సిలిండర్ ఇక్కడ నాబు కట్టేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర సార్ ప్రధానమైన అంటే అందరూ ఆలోచించాల్సిన రెగ్యులేటర్ని ఆఫ్ చేయడం అనేది కీలకమైనది. చేసుకోవడము. అదే కనుక కొంతమందికి కనుక నాబు ఒకవేళ టైట్ అయ్యి ఒకవేళ ఇదైనా సరే దాన్ని మనకి సింపుల్ పద్ధతులు ఉన్నాయి, అవి కూడా ఎట్లా ఆర్పాలో చూపిస్తామండి. గ్యాస్ లీక్ అయితే దాన్ని ఏం చేయాలి అనేది అయితే ఇక్కడ గ్యాస్ లీకేజీకి సంబంధించి పైప్ నుంచి గ్యాస్ లీక్ అయితే ఏమవుతుందో చూపించారు కదా. ఇప్పుడు ఒకవేళ పైప్ లేకుండా కనుక పైప్ లీకేజ్ ద్వారా గ్యాస్ వస్తే ఏం చేయొచ్చో చూపిస్తున్నారు, ఒకసారి చూడండి. ఏం లేదండి, మన ఇంటి దగ్గర ప్రతి ఇంట్లో దుప్పటి ఉంటుంది, దాన్ని ఏం లేదు దుప్పటిని తీసేసి తడిపేసుకోవాలా. తడిపేసుకుని జస్ట్ గాలి సరిపోకుండా దాన్ని కప్పేసి వెంటనే నాబు కట్టేసుకోవాలి. ఇది సింపుల్ అనమాట. ప్రతి వాళ్ళ దగ్గర ఇంట్లో దుప్పటి కానీ లేకపోతే స్కర్టెన్స్ కానీ ఉంటుంది. వెంటనే ఇంట్లోకి వెళ్ళడం, తడినీటిలో తడిపేసేసుకోవడం, వెంటనే దాన్ని మీకు గాలి చరబడకుండా కనుక ఇట్లా చుట్టుకుని కట్ చేసుకుంటుంటే కనుక దానికి ఎప్పుడైతే గాలి అందలేదో వెంటనే అది ఫైర్ కట్ ఆఫ్ అవుతుంది. వెంటనే నాబు కట్టేసుకోవాలి.